లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది నెట్టిడే బెటర్. దిగుతాను ఇక, ఇది ఎక్కితే దిగుతా. కనబడుతున్నాయా మేఘాలు? మేఘాల కింద రోడ్డు. ఫైనలీ టాప్ ఆఫ్ ది హిల్. దిస్ ఈస్ స్నో 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 స్నో. దిస్ ఈస్ స్నో 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 స్నో. ముట్టుకుంటా ఎట్లంటా చూస్తా. అయ్యో చిటి 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 చిటి. పదవమ్మ చిట్టమ్మ, నువ్వు కూడా ముట్టుకో స్నో. ఎప్పుడో జపాన్లో చూసినావు స్నోని, మళ్ళీ ఇంకెప్పుడు చూస్తావో ఏందో. ఆల్ప్స్ పైన ఇంత పైకి సైకిల్ తీసుకొని వచ్చిన 50 కిలోల లగేజ్ తోటి. చిటి ముద్దు పెట్టుకో, ముద్దు పెట్టుకో గుర్రంగా. నువ్వు కూడా ముద్దు పెట్టుకో, ముద్దు పెట్టుకో, ముద్దు పెట్టుకో. హైయెస్ట్ మోటరేబుల్ ఇక్కడ సైకిలేబుల్ అనుకో, ఏమని అనుకో. మేఘాలే నా కింద ఉన్నాయి. ఎగురు, నీ కాళ్ళ కింద మేఘాలు ఉన్నంత దగ్గరికి ఎగురు. అంతే అంతే. ఫైన్. ఇప్పుడు దిగాలి, అదే పెద్ద ప్రాబ్లం. మొత్తం మేఘాలు అయిపోయినాయి. థ్యాంక్ యూ
ఫైనలీ ఐ డిడ్ ఇట్. ఇప్పుడు ఉంటుంది రా చంటిగా నీకు. ఎట్లా దిగుతో దిగిగా మొత్తం మేఘాలకి వెళ్ళి ఎట్లా దిగాలి, ఎట్లా పోవాలి అమ్మా. ఆహా నాకుందేరా బాయ్. Oh my god, fucking beautiful. వామ్మో అయిపోయినా క్రేజీ అసలు. వా దేవుడు, ఎట్లా ఇప్పుడు బ్రేక్స్ చాలా జాగ్రత్తగా వాడాలి ఇప్పుడు, లేదనుకోండి అయిపోతాం మనము. అండ్ సో నేనైతే వెచ్చగానే ఉన్నా, నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ గుడ్. చల్లగా ఉంది బట్ ఇట్స్ ఓకే. మంచు కూడా ముట్టుకున్నా నేను. ఇప్పుడు ఎక్కడం కన్నా దిగడం చాలా టార్చర్ అని చెప్పారు. సో దట్ ఇప్పుడు ఎట్లా చేస్తా ఏంటి అనేది తెలియదు. నాకు టెన్షన్ ఉంది. అండ్ ఐ థింక్ నేను రీచ్ అవుతానా లేదా, ఎక్కడికి వెళ్తా, ఎక్కడ పడుకుంటా అనేది అదొక మెయిన్ ప్రాబ్లం. ఓకే మేఘాలు దాటినాం. అండ్ మ్యూజిక్ కూడా లేదు, కాళ్ళకు మాత్రం చల్లగా ఉంది ఎందుకంటే లైక్ షార్ట్స్ ఉన్నాయి. బట్ నేను అడాప్ట్ చేసుకున్న చలిని. ఇప్పటిదాకా నా బాడీ ఫుల్ అక్లమటైజ్ అయింది. నాకు ఆ పైనే ఉండాలనిపించింది, బట్ వీళ్ళు క్యాంప్ వేస్తే తిడతారు కాబట్టి ఆ మెయిన్ ప్రాబ్లం. బట్ ఇట్స్ ఓకే. అండ్ మీకు ఎలా అనిపించింది నా ఈ రైడ్? నేను చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్, నాకు మాత్రమే తెలుసు. లైక్ నేను చేసింది మామూలు ముచ్చట కాదు ఇవాళ చేసింది. అండ్ ఇంకా ఉంది, నేను చేస్తాను ఇలాంటివన్నీ. కావాలంటే కొంచెం శ్రమ పడతా అండ్ కొంచెం కష్టపడతా, కొంచెం ఇదంతా దూల ఎందుకు రాదు అనుకోవచ్చు, బట్ ఇది దూల అని మీకు అనిపించచ్చు. బట్ నాకు మాత్రం ఇది ఒక డెఫినెట్లీగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అండ్ అమ్మ దేవుడా, మళ్ళీ టాప్ కొండుంది అండ్ పైకి ఎక్కాలి అనుకుంటా. నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు. అక్కడ పెద్ద లైక్ టనెల్ ఉంది, ఆ టనెల్ కూడా క్లోజా మరేందో తెలియదు. ఎక్కడెక్కడైతే స్టే అయితే లేదనుకుంటాను. సో విల్ సీ. అండ్ ఇక్కడ అన్నీ క్లోజ్ ఉన్నాయి. నేను ఎక్కడ ఉండాలి? నా బ్రేకులు వేడిగా అవుతూనే ఉంటున్నాయి, ఎందుకంటే మనం బ్రేక్స్ కొడుతూనే ఉన్నాం కంటిన్యూగా. ఓకే ఇప్పుడు ఇది తీసుకోబోతుంది. ఐ డోంట్ నో, ఇస్ దిస్ హోటల్ ఆర్ సంథింగ్? యా, దేర్ ఇస్ 2 routes.
అవ్వట్లేదు. ఆడ హోటల్ పోతే నా పరిస్థితి ఏంది? అబ్బా బిడ్డ, అది హోటలే అయి ఉంటుంది. అది హోటలే అయి ఉంటుంది. సో ఆల్మోస్ట్ స్ట్రక్ అయిపోయినా, కోల్డ్ అంతే. సో బట్ నాకేం ప్రాబ్లం లేదు. ఇక్కడ నుండి ఇంకొక 6.4 కిలోమీటర్స్ ఉంది టు రీచ్ హోటల్. బట్ అక్కడికి వెళ్ళాక కూడా తెలియదు, దగ్గర దగ్గర గంట పెడుతుంది. బట్ రీచ్ అవుతామా లేదా అనేది తెలియదు. అండ్ ఇక్కడ ఏదో ఇల్లు ఉంది, ఇల్లు కాదు అది, ఏదో లైక్ అది ఏంటో ఎవ్వరు లేరు అందులో. మరి అక్కడ ఉండొచ్చా లేదా అది తెలియదు. ఏదో సూపర్ మార్కెట్ ఉంది, సూపర్ మార్కెట్ రెస్టారెంట్, అక్కడ కూడా ఎవ్వరు లేరు. అక్కడ ఉంటే ఉండొచ్చా లేదా తెలియదు. ఉరుములు వస్తున్నాయి. ముందర ఒక పెద్ద టన్నెల్ ఉంది అక్కడ, అది కూడా కొంచెం టెన్షన్ అవుతుంది. ఎట్లా వెళ్ళాలి ఏంది ఏం తెలియట్లేదు. ఆల్మోస్ట్ స్ట్రక్ అయిపోయినా. అండ్ ఇక్కడ సౌండ్ చూడండి, మేఘాలయ. చూద్దాం ఏమవుతుందో. అదేంటో తెలియదు. ఓహో, నా పరిస్థితి ఏంది? ఇంకా అంతే నా పరిస్థితి. వేళ తిరుగుతాను. Please. I couldn't go that much far. Police sign up already. చూసిరా ఎట్లుంది నైట్ విజన్? ఫుల్ వాన, తడుస్తూ ఐఎమ్ గోయింగ్ అన్నట్టు. బట్ నాకేం ప్రాబ్లం లేదు, తడిసినా ఎండినా మెల్లిగానైనా రీచ్ అయిపోతా. ప్రాబ్లం ఏముంది లేండి, జస్ట్ గట్టిగా అనుకోవాలంతే. అయ్యో అని భయపడకూడదు ఎప్పుడైనా. భయపడ్డావా అంతే, కొంచెం ధైర్యం కూడా కొట్టుకొని యా ఐ కెన్ డూ ఇట్ అనుకుంటూ పోవాలి. అదర్వైజ్ ఈ నైట్ పూట ఎందుకురా అంత హారన్లు, ఎందుకురా బుజ్జా?
ఇలాంటివన్నీ మధుర జ్ఞాపకాలు అంటారు తెలుసా ఫ్రెండ్స్. నాకైతే మధుర జ్ఞాపకాలే. 10 ఇంకెంత ఉంది కొండ, ఇంకొంచెం ఉండొచ్చు, ఇంకా చాలానే ఉండొచ్చు. తొక్కుదాం కొండ. పడాలి ఎక్కడున్నది, తడిసిపోయింది పోండి బ్యాక్. మనకంత విజిబిలిటీ లేదు, బట్ స్లోగా వెళ్ళిపోవడమే. అమ్మ కొండ ఎక్కుతాంట వస్తుంది ఇంద్ర బాబు. ఎంత ఉంది ఇంకా. నాకు అదృష్టం ఏంటంటే నేను షార్ట్ను షూస్ తప్ప మిగతా అన్నీ వాటర్ ప్రూఫే. ఏమైనా గుర్ర బొమ్మ తడుతుంది, ఏం కాదు లేరిపోయింది. ఎంత ఉందో ఇంకా. ఫుల్ వాన పడుతుంది గాయస్. ఇంకా ఉంది కొండ. ఎంత పెద్ద బిస్కెట్ అంటే వర్షం పడుతుంది. కథం 50% రెయిన్. కథం బొగ్గులో కలిసింది జర్నీ. ఎటు వాళ్ళు తెలుస్తలేదు, అడవిలో ఉన్న. ఇంతకన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఉండదు కొండల పైన, అది కూడా మంచు అంటే ఇంత చల్లగా అండ్ వర్షం. కథం పో బొగ్గు బొగ్గు బొగ్గు. ఇంకొక 5 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు పోవాలి, పోతే కానీ మనకు హోటల్ రాదు. ఏం చేస్తాం మనం, పోదాం పదండి ఇట్లానే తరుచుకుంటా. గైస్ ఏం చేస్తారు మీరు, ఒక హిమాలయాస్ పైన మీరు రాత్రి 9 గంటలకి స్ట్రక్ అయిపోతే అండ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలి కిందికి, మొత్తం మేఘాలంలో ఉన్న. వన్ ఆఫ్ ది డెడ్లియెస్ట్ రైడ్ ఇది నాది. లైక్ అంటే అడ్వెంచరస్. నాకు నెక్స్ట్ తర్వాత బాగుంటుంది, నాకేం ప్రాబ్లం లేదు. లైక్ పోవడానికి మెల్లిగా పోతా. బట్ ఎప్పుడైనా లైక్ రాత్రి కదా భయపడద్దు, ఎందుకంటే రాత్రి ఎలా ఉంటుందో డే అంతే ఉంటుంది. రాత్రి నిశాచర జీవులు ఉంటాయి, అంటే రాత్రి సంచరించేటివి. డే మనం అందరం. సో కాబట్టి ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు భయపడి టెన్షన్ అయ్యి రాంగ్ డిసిషన్ తీసుకోవద్దు. సో స్టే కూల్ అండ్ వెళ్తావు నువ్వు అండ్ రీచ్ అవుతావు ఏదో ఒక టైంలో అండ్ యూ కెన్ డూ ఇట్. అండ్ నువ్వు కాకుండా ఇంకెవరు చేయలేడు, నువ్వే చేయాలి. అండ్ పోలీసు వాళ్ళు వచ్చి కాపాడుతారు. ఇదంతా బుల్షిట్. సో నువ్వే వెళ్ళాలి. సో దట్ అలాంటప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్స్ రైనింగ్ అండ్ మేఘం ఇదంతా మేఘం. చాలా టాప్ ఆఫ్ ది పీక్లో ఉన్నా నేను. ఆల్రెడీ ఒక పీక్ రీచ్ అయినా, అదే ఆ పీక్ అనుకుంటే దానికన్నా ఇంకొక పీక్ ఉంది అంటే పైకి. సో క్లైమ్ చేస్తున్నా అండ్ ఇట్స్ రైనింగ్ ఫుల్గా అండ్ తడిసింది. జస్ట్ స్టే స్ట్రాంగ్ ఎలాంటి సిచ్యువేషన్లోనైనా. ఇదే చెప్దాం అనుకున్నా. బాయ్. ఇంకా 400 meters పైకి వెళ్ళాలంట. 2504. వర్షం ముందుగా ముద్దులు కలిసినట్టు సాంగ్ వస్తుంది. పాటలు పెట్టుకొని ఎవ్వరికి ఫోన్ చేయకుండా
ఎన్నుకుంటా పోతాను. ఎవ్వడు లేడు. ఉచ్చా పడుతుంది ఒక్కొక్కరికి. డామ్ షూర్ చెప్తాను. ఫుల్ హిమాలయాస్, ఫకింగ్ కోల్డ్ వెదర్, ఫ్రీజింగ్ హ్యాండ్స్, గజ మంచు, గజ వణుకుతారు. భయం అయితే లేదు, మస్తు అనిపిస్తాను చెప్పాలంటే. మా ఏం ఎంజాయ్ రా, ఇది క్రేజీ అంతే. చెప్పాను కదా మంచు అని, హైయెస్ట్ పీక్లో ఉన్నా అని. అందుకే మేఘం గాలి నా వాకిటకొచ్చి అని సాంగ్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఇక్కడ ఆ పైన పీక్ అంతా మంచిగా ఉంటుంది. బట్ ఇంత లేట్గా రీచ్ అవుతా అనుకోలేదు. బట్ ఇట్స్ ఓకే. ఇంకే పోవాలి, ఇంకా చాలా దూరం. చల్లగా అయినాయి, ఫ్రీజ్ అయినాయి చేతిలో. వర్షం తగ్గుతుందా? ఈ అమ్మాయి 1 గంట నుండి పడుతూనే ఉన్నాయి. మనుషులు మర్చిపోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు. రంజితాన్ వీల్స్ అడ్వెంచర్. మీకు ఒకటి తెలుసా, ఇప్పుడు పైన ఉన్నా కదా కొండ పైన నేను. సో కాబట్టి చాలా 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 ఎట్లుంటుంది అంటే లైక్ ఏమంటారు దాన్ని, మైండ్ తిన్నేరు ఉంటుంది అండ్ హై ఆల్టిట్యూడ్ ఉంటుంది కదా. మైండ్ మొత్తం ఇట్లా సైక్ అవుతుంది, కోపం వస్తూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ వస్తూ ఉంటుంది, పిచ్చి చేస్తారు, ఆక్సిజన్ ఉండదు కదా. బట్ నీ మైండ్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగినావు అనుకో, ఇంత ప్రశాంతంగా దొక్కొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఒక స్టోరీ చెప్దాం అనుకుంటాను. యాక్చువల్లీ నేను పీక్ ఎక్కినాక చెప్దాం అనుకున్నా. వరల్డ్ వార్ గురించి. వరల్డ్ వార్ 1 ఆస్ట్రియాలో జరిగింది. ఆస్ట్రియా ప్రిన్స్ ఉంటాడు కదా, ఆయన్ని సెర్బియా కూడా చంపేసిండు. అయితే అప్పుడు ఆస్ట్రియా ఏం చేసిందంటే సెర్బియా మీద దండయాత్ర, లైక్ యుద్ధం ప్రకటించింది. అప్పుడు సెర్బియాకు రష్యాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. సో రష్యా సెర్బియాకి సపోర్ట్ ఇచ్చింది. మరి ఆస్ట్రియా జర్మనీ పక్కన ఉంది, ఆస్ట్రియా జర్మనీకి సపోర్ట్ ఇచ్చింది. చాలు ఇక వెళ్ళి స్టార్ట్ అయింది. జర్మనీ మీద ఇంగ్లాండ్ ఫైట్ చేసింది. మీకు తెలుసు కదా, మనల్ని కూడా పట్టుకుపోయి చంపించారు జర్మన్లని అప్పట్లో. సో తర్వాత సెకండ్ వరల్డ్ వార్. సో తర్వాత ఇక ఫ్రాన్స్ మళ్ళీ దానికి సపోర్ట్ ఇచ్చింది సెర్బియాకి. సో ఇట్లా ఒక యుద్ధం స్టార్ట్ అయింది. 1, 2 ఇట్లా అయింది. 3 ఇంకా స్టార్ట్ కాలేదు. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పైన యుద్ధం జరుగుతుంది. బట్ ఒకవేళ వేరే ఏమన్నా ఇన్వాల్వ్ అయితే ఇంకా వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇది నేను పీక్లో ఉండి చెప్తాం అనుకున్నా, బట్ తప్పలేదు, ఇది పీక్ అన్నట్టు. పీక్ అంటే ఏం పీక్ అమ్మంటాను అనుకోకండి. ఇట్స్ లైక్ హైయెస్ట్ అన్నట్టు. మబ్బులలో ఉన్న చేతులు గట్టిపోయినాయి. అది వరల్డ్ వార్ ముచ్చట. ఏమైనా తప్పుంటే క్షమించండి. అసలు అర్థమే లేదనుకుంటే ఇగ్నోర్ చేయండి. జై హింద్. భారతదేశం జెండా కూడా దర్శింది. బాయ్ బాయ్. మంచు మంచు, ఎలా ఉన్నావు? ఇంత చల్లగా ఉన్నావు చెప్పు వీళ్ళకి ఎందుకు? ఓ మై గాడ్. ఫుల్ ఎనర్జీ డ్రైన్ అయింది. ఇవాళ 6,000 క్యాలరీలు కాదు 10,000 క్యాలరీలు ఇడిచిపోయినాయి. పొద్దున ఎప్పుడో తిన్నా. మై గాడ్. అదండి మంచి కుప్పే, కుప్ప. సో గైస్, కంప్లీట్లీ డిజాస్టర్ అయింది. ఏంటి అని అంటే అసలు మొత్తం చేతులు కాళ్ళు మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి. షూస్ లోపల మొత్తం కాళ్ళన్నీ ఇట్లా ఫ్రీజ్ అయిపోయి ఉండే, వాటర్ లోపలికి పోయి. అండ్ చేతులు కూడా గ్లౌజెస్ అయితే మొత్తం తడిచిపోయి మొత్తం ఫ్రీజ్ అయిపోయి ఉండే. ఇంకేం చేద్దామని ఆలోచిస్తూ ఉన్నప్పుడు పక్కన ఒక హోటల్ కనబడ్డది. అది ఎంత అని చెప్పి చూస్తే అది ఎంత లైక్ 22,000 ఏమో చూపెట్టింది. సరే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే నైట్ డోర్స్ ఓపెన్ చేయమని చెప్పేసి అని అన్నారు.
ఆ సైకిల్ నేను ఏమనుకున్నా, ఇంకా వాన మన మీద పడకుండా జస్ట్ గాలి మొత్తం ఘోరం కొడుతుంది అన్నట్టు, కొట్టకుండా ఒక దగ్గర నేను నిల్చుంటా అని చెప్పేసి ఆలోచించి ఒక దగ్గర ఆ హోటల్ పక్కన నిల్చున్నా. అంతలోనే లోపలికి వెళ్ళి ఒక గెస్ట్ బయటకు వచ్చి ఆమె చూసి హాల్లో అనగానే ఒకసారి భయపడ్డది ఆమె. సారీ నేను ఇట్లా సైక్లింగ్ చేసుకుంటూ వస్తున్నా, కొంచెం ఇట్లా అయింది అని అంటే, ఓకే నేను రిసెప్షన్ ఓపెన్ ఉంది, ఈ డోర్లోకి వెళ్ళి కాకుండా వెనకకి వెళ్ళి రండి అని చెప్పేసి తీసుకుపోయింది. లోపల పోయిన తర్వాత అతను అడిగిన, జస్ట్ నాకు ఇట్లా రూమ్ కావాలి లైక్ అంటే ఫ్రీ లేవు అని చెప్పేసి అన్నాడు. లేదు నేను పే చేస్తానంటే పైసల గురించి కాదు, రూమ్స్ ఫ్రీ లేవు అని అన్నాడు. సరే మరి నాకు ఒక చిన్న ప్లేస్ ఎక్కడైనా ఉన్నా పర్లేదు, జస్ట్ కూర్చోడానికైనా పర్లేదు, నైట్ రెస్టారెంట్ లైక్ ఎక్కడైనా అని అంటే, లేదు ఇక్కడ కెమెరాస్ ఉన్నాయి, నేనేం చేయలేను సారీ అని చెప్పేసి అని అన్నాడు. అనగానే ఇంకా నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఇంకా అయిపోయిందిరా నా పని అని చెప్పేసి ఆలోచించుకొని ఇంకా నేను అక్కడ నుండి కిందికే బయలుదేరైతే వెళ్తున్నా. అండ్ ఈ నైట్ ఎక్కడైతుందో ఏంటో తెలియదు, అండ్ ఛార్జింగ్స్ కూడా అయిపోయినాయి. అండ్ నాకు ఈ హెడ్లైట్ ఏదైతే దారి చూపెడుతుందో అది కూడా ఛార్జింగ్ అయిపోయింది. పవర్ బ్యాంక్స్ అన్ని డ్రైన్ అయిపోయినాయి. ఓన్లీ మొబైల్లోనే వీడియో తీసా ఇప్పటిదాకా నేను. సో చూద్దాం, అండ్ రేపు పొద్దున అప్డేట్ చేస్తా ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి ఒక సిచ్యువేషన్ వస్తుంది, దానికి నిలబడి మనం పోరాడితే గెలుస్తాం, లేదు అని చెప్పేసి అనుకుంటే ఓడుతాం. సో ఆల్వేస్ ఏదైనా పర్లేదు, ప్రాణం అయితే ఉంది కదా, అది శ్వాస ఉన్నంత వరకు పోరాడుతూనే ఉండాలి. అప్పుడే లైఫ్లో ఇవన్నీ చెప్పుకోవడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మెమరీస్ లాగా మిగులుతాయి. గుడ్ నైట్, థ్యాంక్ యూ, బై బై, లవ్ యూ ఆల్. రంజిత్ ఆన్ వీల్స్.